ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్యం ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా పడిండగా నాయన మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. పిల్లలు మత్తయి రాసిన సువార్త మరి 6వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకున్నాం. పిల్లలు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు మత్తయి మరి సువార్తికుడు రాస్తున్నప్పుడు ఈ 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. ఎందుకంటే ప్రభు యొక్క బోధల మీద మత్తయి నిజంగా యేసు ప్రభు వారి జీవితమును గురించి అన్ని అంశాలు కవర్ చేశాడు. చాలా లెంతీగా మత్తయిలోకి రాస్తుంటారు. కానీ పిల్లలు కొన్ని ప్రీ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇట్స్ మోస్ట్ వాల్యుబుల్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మళ్ళొకసారి వినొచ్చు. ఎందుకంటే దేవుడు కొన్ని నూతన తలంపులు ఇచ్చడం మిమ్మల్ని ఉంచారని ఆశ కలిగి ఉన్నాను. ఈ 5, 6, 7 అధ్యాయాల్లో కూడా చాలా విషయాలు ప్రభు బోధించిన బోధలు రాయడం. మొదట ఆ యొక్క కొండ మీది ప్రసంగము ధన్యతల నుంచి ప్రారంభించాడు. ఆ తర్వాత మరి మొన్ననేది మధ్యలో ధ్యానించాము, ఉప్పును గురించి ధ్యానించాం. లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు ఆ సంగతి అంటాడు. ఆ తర్వాత చిన్న ప్యాసేజెస్ ఇవన్నీ కూడా చిన్నగా ఉంటాయి. ఇట్లా చూసినప్పుడు సబ్ టైటిల్ ఇస్తూ ఉన్నప్పుడు మరి పరలోకంలో ఉన్న ధన్యతల గురించి, అలాగనే డైవోర్స్ గురించి మాట్లాడరు. అలాగనే పిల్లలు మరి ఇంకా చూసినప్పుడు శత్రువులను ప్రేమించడము, చాలా విషయాలు చిన్నగా ప్రభు వచ్చిన బోధల గురించి మరి రాయబడేట్టుగా చూస్తాం. ఈ 6వ అధ్యాయము ప్రత్యేకంగా చూసినప్పుడు ప్రభు యొక్క బోధలో మరి ప్రభు యొక్క ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కాలం, 33 సంవత్సరాల జీవితము, ఆ 3.5 పరిచర్య కాలములో బోధించిన ఒక ప్రత్యేకమైన అంశం పిల్లరా. ఇట్ ఈస్ సంథింగ్ నిజంగా పిల్లరా దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఇది పిల్లరా మనము ధర్మ కార్యము లేక మంచి కార్యములు, గుడ్ డీడ్స్ గురించి పిల్లరా మనము చేసే దాన ధర్మాల గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం చేసే ఎవరికైనా సహాయం చేసేవారు, మరి అక్కర్లో ఉన్న వారికి చేసే సహాయముల గురించి ప్రభువు ఈ 4 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఎలా తన యొక్క మరి యొక్క గివింగ్ ఎలా ఉండాలి, మరి అక్కర్లో ఉన్న వారికి నీ సహాయం ఎలా ఉండాలన్న విషయాన్ని ప్రభు చక్కగా ఈ 4 వచనాల్లో మనకు పొందుపర్చున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ ప్రభు నిజంగా ప్రభు బోధనలో పిల్లలు చూసినప్పుడు ఈ యొక్క గివింగ్ విషయంలో ప్రభు ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి విశ్వాసులని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే పిల్లల రోజు మనం అందరము కూడా మనమేదో మంచి కార్యాలు చేస్తామని ప్రభు మనం పిలవలేదు, కానీ ప్రభు పిలిచాడు కాబట్టి మంచి కార్యాలు చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఈజ్ అ గ్రేట్ గాడ్, ఈజ్ అ వండర్ఫుల్ గాడ్, ఈజ్ అ లవింగ్ గాడ్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. కనికరము కలిగిన దేవుడు, కనికరము చూపించేవాడు. కాబట్టి ఆ కనికరమైన దేవుని ఆరాధిస్తున్న నీవు నేను కూడా కనికరము కలిగిన హృదయము కలిగిన వారమై ఉండాలని ప్రభువు బోధించడానికి ఈ మాటలు మాట్లాడుతుండగా చూస్తాం పిల్లరా. మరి ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ కంపాషన్ ఇన్ మై హార్ట్ అండ్ ఇఫ్ ఐ సే దట్ ఐఎమ్ సర్వింగ్ ది గాడ్ ఆఫ్ కంపాషన్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కనికరం కలిగిన దేవుని ఆరాధిస్తున్న నీవు నేను నా హృదయంలో కనికరము లేదు, నేను ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ వ్యక్తిని చూసినా కూడా నేను చలించలేను, కదలలేను అంటే కనుక దాంట్లో అర్థం లేదు. అందుకే ప్రభు నిజంగా 1 యోహానులో ఒక మాటలో ఉన్నాడు. ప్రభు చక్కని మాట అంటాడు, వెన్ యూ సే గాడ్ ఐ లవ్ యూ అన్నాను, దేవాన్ని నేను ప్రేమిస్తున్నానంటే దేవుడు ఒక ప్రశ్న వేస్తాడు దానికి ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, కనబడదే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేని వాడివి, కనబడని నన్ను ఎలా చేస్తావు, కనబడేవాడిని ప్రేమించలేను అని కనబడేవాడిని ఎలా ప్రేమిస్తావు, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ యు లవ్ మీ అంటాడు. నిజంగా నేనైతే నిజంగా అనుకుంటా గివింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లవింగ్ అనుకుంటా. ఐ ఫీల్ లైక్ దట్. గివింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లవింగ్. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనము పెద్దలుగా ఉన్నప్పుడు, పేరెంట్స్గా ఉన్నప్పుడు మన పిల్లలకు ఎంత ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది కదా. వాట్ ఎవర్ వి గివ్, పర్లేదులే, చాలా మంచి డ్రెస్ కొన్నామా మీ బాబుకు లేకపోతే మీ అమ్మాయికి మంచి డ్రెస్ తీసుకున్నామంటే ఇంకా డబ్బులు సరిపోలేదన్నా ఇంకా మంచిది ఉండాడా అనిపిస్తుంది. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్
విత్ వాట్ వీఆర్ గివెన్, వీ వాంట్ గివ్ మోర్. అది మన ప్రేమకు సాదృశ్యమైంది. అంటే ఇంకా ఎంత ఇచ్చినా కూడా తక్కువ, ఇంకా ఇవ్వాలి నా పిల్లలకు అని ఆ ప్రేమను. అలాగే మన పరలోక తండ్రి కూడా మనకు అలాగే ఇచ్చేవాడు. అందుకే పిల్లరా, ఎందుకు మన పరలోక తండ్రి అలా ఇస్తాడంటే, పిల్లల దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మనం ఎలా ఉంటామో మనం ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు మన రివార్డ్ కూడా అలాగే ఉంది. అందులో మాట రాస్తాడు. ఇందులో ప్రాముఖ్యమైన మాటలు చూసినప్పుడు పిల్లల, ఒక మాట చూసినప్పుడు ఇక్కడ ప్రభు మొట్టమొదటిగా చూసినప్పుడు పిల్లలు ఇక్కడ మనం ఇచ్చే విధానం అని చెప్తాడు. మనం ఎప్పుడైతే ధర్మ కార్యములు చేస్తుంటామో ఆ కార్యముల విషయంలో ప్రభు అంటాడు, ఎప్పుడైతే నువ్వు ఇస్తుంటావో, ఇచ్చేటప్పుడు పిల్లలు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు పిల్లరా, ప్రభు చెప్తున్న మాట్లాడంటే, నువ్వు వేషధారంలో ఉండకూడదు అంటాడు. ఇక్కడ కొలత పెట్టాడు. ఒక విశ్వాస ఇచ్చేటప్పుడు వేషధారంలో ఉండకూడదు అంటాడు. ఒక మెషర్స్ పెట్టాడు ఎలా ఇవ్వాలనేది దాని మీద. నువ్వు వేషధారంలో ఇవ్వకూడదు అంటాడు. రెండోది, నువ్వు ఇస్తున్నప్పుడు కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేత్తో తెలియకూడదు అంటాడు. మూడోదిగా చూసినప్పుడు నువ్వు బూర వదినట్టుగా ఉండకూడదు అంటాడు. అందరు కనబడేలా ఉండకూడదు, రహస్యంగా అంటాడు. ఇచ్చే విషయంలో చూసినప్పుడు ప్రభు మాట్లాడుతూ మరి మాటలు చెప్తుంటాడు, అలా ఇవ్వాలని చెప్తాడు. అప్పుడు పరలోకంలో మన తండ్రి మనకు బహుగా మరి ఓపెన్గా రివార్డ్ చేస్తారన్న మాటలు మాట్లాడు. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మొట్టమొదటిగా ప్రారంభం వచ్చినప్పుడే ఈ టాక్స్ అబౌట్ బీయింగ్ కేర్ఫుల్. ఏమంటున్నామా? జాగ్రత్త పడుడి అంటాడు. ఇచ్చే ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటిగా ఇచ్చడం తర్వాత సంగతి. మొట్టమొదటిగా చూసినప్పుడు బీ కేర్ఫుల్ అంటాడు. గాడ్ సేస్ బీ కేర్ఫుల్. వాట్ గాడ్, వై షుడ్ బి ఐ కేర్ఫుల్ అని అడగాలి కదా. ప్రభా నేను జాగ్రత్తగా వెళ్ళి ఉండాలి, ప్రభా నేను చేసేది మంచి పని కదా అని మీరు అడగచ్చు కదా. దేవుడేంటబ్బా మంచి పని చేస్తుంటే జాగ్రత్తగా ఉండమంటాడు. హెచ్చరిస్తున్నాడు ప్రభు అంటే హెచ్చరిస్తున్నాడు. Be careful. Yes, you are doing some good thing. I love the deeds you are doing. నువ్వు చేసే పనులు నాకు ఇష్టమైనది, మంచిది, మంచి పనులే. కానీ ప్రభు అంటున్నాడు, కానీ జాగ్రత్త విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసేది మంచి పని అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆశ్చర్యం కూడా కదా, ప్రభు యొక్క బోధలు కదా. మంచి పని చేస్తుంటే జాగ్రత్త ఏంది ప్రభు, నేనేమన్నా ప్రయాణం చేస్తున్నా, ఐఎమ్ గివింగ్ సంథింగ్ టు సంబడి హూజ్ ఇన్ నీడ్. ఎవరో అవసరంగా ఉన్న వాడికి ఏదో సహాయం చేస్తున్నాను, దీనికి నేను జాగ్రత్త వహించాల్సిన అవసరమేముంది. కిందకు మాట అంటాడమ్మా. ఈ కొన్ని విషయాలు ఇందులో ఈ 4 వచనాల్లో కొన్ని ఆత్మీయ సత్యాలు నేను నేర్చుకునే మీకు ముందుంచాలనుకున్నాడు. ఒకసారి పిల్లరా, పరలోకంలో ఉన్న మీ తండ్రి ఒకసారి చూద్దాం. కింది వచ్చి 4 వచ్చిన ఒకసారి చూద్దాం. లెట్స్ గో పిల్లలు, ఒకసారి చూద్దాం. కొన్ని విషయాలు చూద్దాం. ఒక మాట చెప్తుంటాడు ఇక్కడ ఈ 4 వచనం వచ్చి ఒకటి, రహస్యమందు చూచు మీ తండ్రి అంటాడు వాక్యంలో చూసినప్పుడు. గాడ్ ఎందుకు కేర్ఫుల్ ఉండాలంటే మొట్టమొదటిగా చెప్పినప్పుడు గాడ్ ఈజ్ వాచింగ్ యూ సీక్రెట్లీ. నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పనిని చూసినప్పుడు ప్రభు అంటున్నాడు వాక్యంలో, యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట అంటున్నాడు, రహస్యములో మీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. గాడ్ ఈజ్ నాట్ సీయింగ్, అలా వచ్చి చూడలేదు, రహస్యంగా చూస్తున్నాడు. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ వెరీ సీక్రెట్లీ. విశ్వాసాలు ఈరోజు గమనించాలి, గాడ్ వాచెస్ us సీక్రెట్లీ. ఆయన మన తలంపులన్నీ తెలిసినా కూడా ఆయన మనం చూస్తూనే ఉంటాడు. హీ వాచెస్ ఓవర్ us. ఒక విషయాన్ని గమనించాలి, విశ్వాసికి రోజు పిల్లరా ఎందుకు కేర్ఫుల్ అంటున్నాడు ప్రభు, ఎందుకు జాగ్రత్త అవుతాడు? ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పనిని నీ దేవుడు చూచేవాడు కాబట్టి జాగ్రత్త సుమా. నువ్వు చేస్తుంది మంచి పని ఉండొచ్చు, ఓకే ఫైన్, ఓకే గుడ్, దేవుడు చేయొద్దు అంటలేదు. కానీ దేవుడు అంటున్నాడు ఒక విషయాన్ని గమనించాల్సిందంటే దేవుడు నిన్ను చూస్తున్న సంగతి రహస్యంగా చూస్తున్నాడు. గాడ్ ఈజ్ సీయింగ్. రహస్యంగా చూస్తావు ప్రభా, డైరెక్ట్గా చూడొచ్చు కదా, నేను చేసేది తప్ప అని అడగచ్చు.
ఎందుకంటే దేవుడు నీకు కనబడాడు కాబట్టి ఆయన రహస్యంగా చూస్తున్నాడు. ఆయన పక్క నుండే చూస్తున్నా నీకు తెలియదు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలో ఉంటే తెలుస్తుంది కాబట్టి, డైరెక్ట్గా ఫిజికల్గా చూడలేదు కాబట్టి అది రహస్యంగానే చూస్తుంది. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ కనుక దేవుడు చూస్తున్నాడు. అందుకే గాడ్ వాచెస్ ఓవర్ us in everything. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు మనం చూస్తున్నాడు. చాలాసార్లు అనుకుంటా మనం చేసే చాలామందికి ఏమవుతుందంటే దేవుడు అసలు చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ డూ, గుడ్ ఆర్ బ్యాడ్, గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్. దేవుడు చూస్తలేడు అనుకో. ఆది మానవుని దేవుడు సూచించినప్పుడు అంట కయ్యనంటే ఏబేలుని చంపేశాడు. ఎందుకు? ఆయన క్రియలు బాగాలేదు కాబట్టి. చంపేశాక దేవుడు అడిగాడంట. 4వ అధ్యాయం రెఫరెన్స్ అసలు 4:9-10 ఉంటుంది. 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడంట, కయ్యను నీ సహోదరుడిని ఏబేలు ఎక్కడా అని అడిగినప్పుడు నేనేమన్నా జీతగాడినా అన్నాడు. ఒకసారి 10వ వచనం చూసుకుందామా, చాలా వండర్ఫుల్ ఉంటుంది చూడు. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము స్వరము ఏమంటుందంట, నేలలో నుండి నాకు మొర పెడుతుంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన పని ఏంది? నా తమ్ముడికి ఏమన్నా చీతగాన్నా, నా తమ్ముడి గురించి నాకేం తెలుసు అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏంది? నువ్వు చేసింది ఎవరు చూడలేదు అనుకున్నా, నేను చూశాను. కానీ తమ్ముని యొక్క రక్తము ఆ భూమిలో నుంచి నాకు మొర పెడుతుంది. Don't think that I'm not watching you. I'm watching you each and every moment. Whether you do good or bad. నువ్వు మంచి చెడు ఏది చేసినా కూడా నీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉంటున్నాడు విశ్వాసి. కేర్ఫుల్ కూడా మనం చేసే ప్రతి క్రియ విషయంలో దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయముతో వణుకుతో విశ్వాసి ఈ జీవితంలో ముందు కొనసాగాలి. అన్నవాడు చూస్తలేడు కదా అని అనుకోవాల్సి లేదు. దేవుడు అడుగుతాడు, కయ్యను పట్టుకున్నట్టు నిన్ను కూడా ఒక రోజు పట్టుకొని అడుగుతాడు, అయ్యా ఏం చేసావంటే నాకేం తెలుసు అంటే అంటాడు, ఆ సంగతి ఏంటి మరి అని అడుగుతాడు. గాడ్ ఎందుకంటే హి నోస్ ఎవ్రీ సీక్రెట్. నథింగ్ ఈజ్ సీక్రెట్ ఫర్ గాడ్. అందుకే ఈరోజు కేర్ఫుల్ అంటే దేవుడు ఎందుకంటే గాడ్ ఈజ్ వాచింగ్. బి కేర్ఫుల్ బికాస్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు విశ్వాసి. ఎప్పుడు నా భార్య కూడా చెప్తుంటాను, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందండి, పిల్లలు ఈ లోకం చూసిన భయం అవుతుంది. నేను నువ్వెందుకు భయపడతావు? 24 గంటలు ఎవడు కాపలా కాయదు కదా, వాడికి ఓడే నేర్పించంట. దేవునికి భయపడడం నేర్పించు. ఎందుకంటే దేవుడు చూడని చోట ఏది ఉండదు కదా, దేవుడితో దాగే చోటు ఏమి ఉండదు. అందుకే అంత వాక్యం అంటే నీతిమంతుడు 7 మార్లు పడిపోతే 7 మార్లు తిరిగి లేస్తాడు. అంటే పడిపోయే ఆస్కారం ఉంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అందరూ పడిపోయేవారు కాదు. ఒకవేళ నీతిమంతుడు అయితే యేసయ్యను అంగీకరిస్తే, యేసు రక్తంలో కడగబడితే నువ్వు తిరిగి లేస్తావు. God will not allow you to fall. It make you stand. దేవుని భయం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటావు. వాళ్ళకి అయ్యేదిగా భయం ఉంటే అప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. దేవుడు చూస్తాడన్న భయం ఉంటే ఆ పని చేసేవాడు కాదు. అబ్బాయి ఎంత పిచ్చోడు కదా, దేవుడికి తెలియదు అనుకుంటూ అయ్యేని అనుకుంటాం కదా. మనం ఎన్ని చేస్తుంటాం కదా, మనం ఎన్ని చేస్తుంటాం. అప్పుడు మనం అయ్యేది కంటే తక్కువ భిన్నంగా ఉండవు. కాకపోతే నరహత్య చేయకపోవచ్చు, కానీ దేవునికి నచ్చని ఎన్ని చేస్తుండొచ్చు. దేవుడు చూడదనుకొని ఎన్ని చేస్తుండొచ్చు, దేవునికి తెలవదనుకొని ఎన్ని చేస్తారు. అందుకే గాడ్ సేస్ ఐ వాచ్ ఎవ్రీథింగ్. Be careful because I'm watching you. దేవా నన్ను ఎందుకు చూస్తున్నావు అంటే, నువ్వు నా బిడ్డవు, నిన్ను నా రక్తంలో కొన్నాను, నువ్వు నా సొత్తు అయినావు, అందుకే నేను చూస్తున్నాను. I'm seeing because I love you. I own you. నా బిడ్డవు కాబట్టి నిన్ను నా రక్తముతో కొన్నాను కాబట్టి నిన్ను చూస్తూనే ఉంటాను. నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు చూస్తాను, నువ్వు తప్పు చేసినప్పుడు చూస్తాను, నువ్వు మంచి చేసినప్పుడు కూడా చూసేవాడనే. దేవుడు చెప్తున్న మాట పిల్లగా, ఒక మాట చూస్తాను పిల్ల. అదే 16వ అధ్యాయం అగర్రంట పిల్లగా పారిపోతుంటుంది పిల్లగా. అక్కడి నుంచి శారా నుంచి పారిపోతుంటుంది అగరు.
దేవుని దూత పట్టుకుంటుంది, అరణ్యంలో పట్టుకొని మాట్లాడినప్పుడు అగరొక మాట అంటుంది. ఆ మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. నా సమయం లేదు కాబట్టి ఒకసారి 16వ అధ్యాయం 13వ వచనం అగరొక మాట అంటొచ్చుండమ్మా. అగరు తన యొక్క భయంకరమైన ఆ యొక్క మరి భయంకరమైన పరిస్థితుల్లోంచి పారిపోతున్న సందర్భంలో ఒక మాట అంటుంది. దేవుడు మాట్లాడిన తర్వాత ఒక మాట అంటుంది. ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దాం. ఏది అంటేనమ్మా, అది చూచుచున్న దేవుడు ఏమంటాడు? యెహోవాకి ఏమంటుందంట? చూచుచున్న దేవుడు, నా దేవుడు నా సమస్యను చూస్తున్నాడు, నా పరిస్థితిని చూస్తున్నాడు, నా ఇబ్బందిని చూస్తున్నాడు, నా సమస్యను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నా భయంకరమైన స్థితిని చూచేవాడు. God watches over me. నన్ను చూస్తున్న దేవుడు అని పేరు పెట్టుకున్నాడు ఆ స్థలం. ఏ స్థలములో అయితే దేవుడు పట్టుకున్నాడో, ఏ స్థలములో అయితే దేవుడు ఆ పరిస్థితిలో మాట్లాడాడో, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రదేశానికి నన్ను చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుకుందంట పిల్లలు. దేవుడు చూసేవాడు. గాడ్ వాచెస్. అలాగే ఈ మాటలు పిల్లల ప్రభు మాట్లాడుతున్నప్పుడు అంటున్నప్పుడు, ఈ మాటలు చెప్తున్నప్పుడు కేర్ఫుల్. ఐఎమ్ వాచింగ్ యువర్ గుడ్ డీడ్స్. అందులో ఇంకా చాలా ఉన్నాయి. అందులో నేను కడవడికి చూస్తున్నావు అంటే ఈరోజు అంతా మాట్లాడే సరిపోదు. అందుకే పిల్లలు తెలిసినప్పుడు అంటే ఐఎమ్ వాచింగ్ అంటాడు. ఐఎమ్ వాచింగ్ యువర్ గుడ్ డీడ్స్. గాడ్ వై యువర్ వాచింగ్ మై గుడ్ డీడ్స్ అంటే బికాస్ ఐ వాంట్ టు వార్న్ యూ. ఫస్ట్ థింగ్, గాడ్ వాచెస్. ఈ 4 వచనాలు వచ్చినప్పుడు దేవుడు చూచేవాడిగా ఉన్నాడు. దేవుడు చూస్తున్నప్పుడు నేను మంచి పని చేస్తున్నాను, కానీ దేవుడు నన్ను ఎందుకు చూస్తున్నావంటే దేవుడు చెప్తున్నాడు నిన్ను హెచ్చరించడానికి చూస్తున్నాను అంటాడు. ప్రభు నేను చేసే మంచి కార్యాలు కదా, నన్ను ఎందుకు హెచ్చరిస్తావు ప్రభు అంటే నువ్వు చేసే మంచి కార్యాలే, కానీ మంచి కార్యాలు చేసే ఒక విధానం ఉంది. ఎలా పడితే అలా చేయడానికి లేదు. మంచి కార్యం చేస్తున్నావు, ఓకే రైట్. నువ్వు మంచి పని చేస్తున్నావు. ఎస్, ఐ లవ్ దట్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యువర్ గుడ్ డీడ్స్. ద వే యు ఆర్ డూయింగ్, ఐఎమ్ వాచింగ్ దట్. ఐ వాంట్ టు వార్న్ యూ. ఒకవేళ నువ్వు చేసే మంచి కార్యము మంచి పద్ధతిలో చేయకపోతే నువ్వు పొందవలసిన ఆ యొక్క గొప్ప బహుమానం పొందలేకపోతావు. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి నీకు బహుమానం ఇవ్వాలనుకున్నాను. కాబట్టి నువ్వు బహుమానము పొందేలా నీ మంచి కార్యాలు చేయాలి. నువ్వు బహుమానం పొందేలా చేయాలి. ఎలా పడతావు ఏదో చేసావంటే గాడ్ వాంట్స్ టు రివార్డ్ యూ అండ్ హీ వాంట్స్ టు వార్న్ యూ. ఎందుకు పోవాలంటే పిల్లరా, చేయవలసిన విధానం కాకుండా నువ్వు ఇంకో విధానంలో వెళ్ళిపోగలవు. జాగ్రత్త సుమి అంటున్నాడు. అందుకని మొట్టమొదటినప్పుడు వేషధారుల వలె కాక అంటాడు. వేషధారుల వలె అంటాడు. ది హిపోక్రైట్స్ యొక్క వారి గురించి హెచ్చరిస్తున్నాడు. వారిలా నువ్వు జీవించకూడదు. నువ్వు దేవుని బిడ్డవైనావు. నువ్వు వేషధారి కాదు. నువ్వు ఈ లోకంలో చూపించేలా కాదు. కానీ నువ్వు ఎలా ఉన్నావో అలాగే జీవించేవాడిగా ఉండాలి. నువ్వు చేసే కార్యానికి నీ జీవితానికి there should be some link. మంచి పనులు ఎవరు చేస్తారమ్మా? మంచి పనులు ఎవరు చేస్తారు? మంచోళ్ళు చేస్తారు. అంటే దేవుని వాక్యం మీద నువ్వు చేసే మంచి పని విషయంలో నువ్వు మంచి చేస్తున్నప్పుడు నీ జీవిత విధానము కూడా మంచిగానే ఉండాలి. పనికి మాల జీవితం చేస్తూ ఏదో చేస్తున్నట్టే ఒప్పుకునేది కాదు. దేవుడు చెప్తుండు. అందుకే when you are doing some good things you should not be that hypocrite. ఎందుకంటే మంచి బయటికి మంచి కనబడుతూ లోపల చెడ్డకుండా అది వేషధారణ. అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు ఆ మంచి క్రియ చేయముందు, నువ్వు ఆ మంచి దేవుని ఆరాధిస్తున్న వాడు, నువ్వు ఒక మంచి వాడిగా ప్రేమ కలిగిన వాడిగా నువ్వు మార్చబడాలి. కనికరం కలిగిన హృదయం కలిగిన వాడు నువ్వు మార్చబడాలి. ప్రభు హృదయం కలిగిన వాడు, క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును ధరించుకొనడి అంటాడు. ఆ కనికరంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ కనికరంగా దేవుని యొక్క మనస్సు నీకు లేకపోతే నువ్వు వేషధారి. ఇది షో ఆఫ్ కాదంటాడు గాడ్. యువర్ రైచియస్ డీడ్స్ ఆర్ నాట్ ఎ షో ఆఫ్ థింగ్స్. అది చూపించేది కాదు.
అది నీ జీవిత విధానం అయిపోవాలి. నువ్వు అలా జీవించాలి. ఎదురుగా వాడి కష్టము చూసినప్పుడు నీ హృదయములో ఆ బాధ కలగాలి. అలా జీవించాలి. ఇట్స్ వే యు షుడ్ గో. ఇట్స్ వే అంటాడు. వేషధారుల వల్లే కాక అంటాడు. వేషధారులు ఎలా చేస్తారమ్మా? ఎందుకు చేస్తారంట? వాళ్ళు చేసే కార్యాలు కూడా ఎందుకంటే తెలుసా అమ్మా? నన్ను వాళ్ళు చూసి మెచ్చుకోవాలి, వీళ్ళు చూస్తే మెచ్చుకోవాలి. అలాగే దేవుడు ఒకటి అంటాడు, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క వార్నింగ్లో చూసినప్పుడు అంటాడు హిపోక్రైట్స్ లాగా ఉండకూడదు అంటాడు. ఇంకోటి చూసినప్పుడు దేవుని యొక్క స్వరూపము ధరించుకోకుండా నువ్వు అది చేస్తే అర్థం లేదు. ఇంకోటి దేవుని వాక్యపాలు చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు కార్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు 2 కార్యాలు మాట్లాడతాడు. నువ్వు చేసే కార్యాలను బట్టి అంటాడు నువ్వు కుడి చేయి చేసేది ఎడమ చేయి తెలియదు అంటాడు. ఎందుకు ప్రభు అంటే వేషధారులా చేయొద్దు అంటాడు. అందరూ చూసేలా సమాజ మందిరంలో కాదు, వీధుల్లో చేయడం కాదు, బూరలో తినట్టు చేయొద్దంటాడు. నీ కుడి చేతికి చేసేసింది ఎడమ చేతికి తెలకుండా చేయమంటాడు. ఎందుకు ప్రభు ఇలా చేయాలి అని అంటే ప్రభు అంటాడు నీకు ఎలాంటి రివార్డ్ కావాలి? యు వాంట్ ఎ రివార్డ్ ఫ్రమ్ ది పీపుల్ ఆర్ రివార్డ్ ఫ్రమ్ ది గాడ్? 2 రివార్డులు ఉన్నాయి అంటాడు నువ్వు చేసే కార్యాల గురించి. ఈరోజు ఏ రివార్డ్ కావాలి? దేవుడు అడుగుతున్నాడు. విచ్ రివార్డ్ యు వాంట్? మనుషుల మెప్పు కావాలా? దేవుని మెప్పు కావాలా? దేవుని మెప్పు కావాలంటే మనుషులు చూడాల్సిన అవసరం లేదు కదమ్మా, కదా? పబ్లిక్ చూసేటట్టు చేయొద్దని ఎందుకు ప్రభు అన్నాడు? సీక్రెట్ ఎందుకు చేయమని అంటే అమ్మా పిల్లలు దేవుడు చూస్తుంటాడు. యెహోవానగు నేను హృదయమును ఏమనాదులు. సరే ఒకసారి 17వ అధ్యాయం తెలియకపోతే చూపించాలి. ఆయగారు ఏదో చెప్పాడు, ఆయన తెలిసింది చెప్పాడు, నాకు తెలిసింది కాదు. దేవుడు ఏమంటాడు? 17వ అధ్యాయం 10వ వచనం. యెహోవానగు నేను చదవాలి. దాని మీది వాక్యం బాగా తెలుసు కదా మనకు. హృదయము మోసకరమైనది, అది ఘోరమైనది, అది బాగా వింటుంటాం. ఇది 10వ వచనం కొంత నేను కొంచెం రివర్స్ కొంటాను, కింది వచనం వింటూ పడతాను. 10వ వచనం చూద్దాం. యెహోవానగు నేను ఏమంటుండో నీ హృదయమును పరిశోధిస్తాడు. when you are doing your good deeds, when you are doing right things, when you are doing something good for the needy, I am going to examine, I am going to scan your heart. యెహోవానగు నేను హృదయమును పరిశోధిస్తానంటాడు. దాని తర్వాత కింద ఉందన్న, కింద వచ్చిన చదువు. ఇంకా కింద అయిపోలేదు వచ్చిన కింద కాదమ్మా 10వ వచనం కంప్లీట్ కాలేదు. యెహోవానగు నేను హృదయమును పరిశోధించి అదే ఉందమ్మా. కాదమ్మా వాని ప్రవర్తనను బట్టి, ఒకని ప్రవర్తనను బట్టి ఫలము చెప్పున ఏమంటాడు పిల్లలు అంటాడు డీడ్స్ తర్వాత వస్తుంది. ఫస్ట్ గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు ఎగ్జామిన్ యువర్ హార్ట్. హృదయాన్ని పరిశోధిస్తారంటాడు. పరిశోధించిన దేవుడు నువ్వు చేసే క్రియల్ని బట్టి నీకు ప్రతి ఉపకారము చేస్తానంటాడు. ఐఎమ్ గోయింగ్ టు రివార్డ్ యూ అంటాడు. తర్వాత ఒకని ప్రవర్తనను బట్టి ఎట్లంటున్నామా దేవుడు ముందు హృదయాన్ని పరిశోధిస్తాడు. వాని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును ఎందుకు పరిశోధించాలంటే నువ్వు చేసే కార్యానికి దేవుడు ప్రతిక్రియగా చేయడానికి నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. హల్లెలూయా. God says I'm going to examine. First examine your heart. What is your heart? ఒకవేళ నువ్వు మనుషుల మెప్పు కొనుక్కుంటే నువ్వు రహస్యంగా చేయవు. ఎందుకంటే దేవుడు చూసేదానం చేసినప్పుడు నువ్వు ఎన్ని అవసరం మనుషులతో అవసరం కూడా నీకు దేవుడితో సంబంధం కాబట్టి దేవుడు నీ హృదయంలో కనికరం పెట్టాడు కాబట్టి ఆ కనికర కార్యములు నువ్వు చేస్తావు. దానికి ప్రతిఫలాన్ని నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. That says, I'm coming to my third. ఎందుకంటే నా టైం అయిపోతుంది. ఓకే, మళ్ళీ
అయ్యగారు నాకు బుధవారం కూడా వస్తారు రైట్, దేవుని ఇస్తారు. గాడ్ రివార్డ్స్. దేవుని వాక్య భావంలో రచించినప్పుడు దేవుని యొక్క రివార్డ్ విషయం చేసినప్పుడు గాడ్ ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం మొదలు పెడతావో దేవుడు దానికి గొప్ప కార్యం చేస్తాడు. గ్రేట్ రివార్డ్ ఇస్తే. కానీ ఒక విషయాన్ని గమనించాలి బిడ్డ, దేవుడు ఏదైనా కూడా ఆయన చేయింది మనం చేయమన్నాడు. గాడ్ ఇస్ ఎ వండర్ఫుల్ గాడ్ కదా. దేవుడు ఏది కూడా ఆయన చేయకుండా మనం చేయమన్నాడు. గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది. అందుకే నిజంగా నాకు అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయంలో ఆ ప్రారంభం ఉన్నట్లుగా యేసు ప్రభు చేయుచు బోధించుచుండేది. హి వాస్ డూయింగ్ అండ్ ప్రీచింగ్. దట్ ఈస్ అవర్ గాడ్. ఫస్ట్ హి డస్ సంథింగ్ అండ్ హి ప్రీచెస్. అలాగే యేసు ప్రభు అనేది కూడా ఆయన చేయకుండా మనం చేయవాడు అంటాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించమని నాకు తెలిసిన వాక్యమే కాబట్టి నేను తీపిస్తలేను. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు He gave his son అంటాడు. He gave his son అంటాడు. ఆయన తన కుమారుని ఇచ్చాడు అంటాడు. ఆ శిలువ కార్యం కొరకు తండ్రి కుమారుని అప్పచెప్పాడు, ఇచ్చాడు అంటాడు. ఇప్పుడు మీరు అనాలి, కుమారుడు ఇచ్చాడంటే ఆయన రహస్యంగా చేయలేదా, బహిరంగానే చేశాడు కదా అనాలి కదా. శిలువ కార్యం రహస్యంగా చేసింది కాదు కదా, ఓపెన్ కదా, ఓపెనే కదా. మనం రహస్యం గురించి మాట్లాడుతున్నాం కదా. ఆయన చేసిండు, ఆయన ఇచ్చాడు, కరెక్ట్ ఇచ్చాడు. కానీ దేవుడు నిజంగా పిల్లరా గాడ్ డిడ్ నాట్ డు ఈ లోకంలో లోక సంబంధంగా ఏదో వండర్గా గొప్పగా చేయలేదు. దేవుడు గొప్పవాడని చూపించుకోవడానికి చాలాసార్లు మనం సిలువ అంటే చాలా గొప్పగా అనుకుంటాం. నిజంగా దేవుని వాక్య భావంలో చూసినప్పుడు సిలువను అసలు ఎవరో సిలువలో కార్యం చేసిన వాడు దేవుడు అని యాక్సెప్ట్ చేయలేడు, ఎందుకంటే మనం తప్ప. అందుకే పౌలు రాస్తూ కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, ఏమంటే నశిస్తున్న వారికి కొరకు సిలువను కూర్చిన వార్త నశిస్తున్న వారికి వెరితనము, కానీ అది మనకైతే శక్తి, అది మనకు చెప్పదు, మనకు గొప్పది కానీ లోకానికి అది గొప్పది కాదు. సిలువ అంటే ఆ మాను మీద చనిపోయిన వాడు శాపగ్రస్తుడు. ఒక శాపకరమైన పని ప్రభు చేస్తున్నాడు. కానీ నీవు నేను శాప విముక్తులం కావాలని ఆశీర్వాదంలో ఉండాలని చేస్తున్నాడు ప్రభు. నాట్ డూ అ బిగ్ థింగ్. ఏదో ఆయన ప్రూవ్ చేయడానికి ఏదో చేయలేదు, ఆయన ఏమని చేయగలుగుతాడు కదా. పేతురు అంతా ఆ గెత్సెమనే తోటలో పోయినప్పుడు ప్రభువుని పట్టుకోవడానికి వస్తే కత్తి తీసుకున్నాడు, చెవు నరికేస్తాడు. ప్రభుని పిచ్చోడు కత్తి లోపల పెట్టేస్తే నేను ఇప్పుడు ఒకవేళ నా తండ్రిని అడిగితే పరలోకపు సైన్యం రాదు ఇక్కడికి. I could have done great king, but I am doing a shameful thing so that we will not be shamed in front of God. దేవుని సన్నిధిలో మనము సిగ్గుపడే పరిస్థితిలో ఉండకూడదని ఆ శాపగ్రస్తమైన మరణము ఆయన శిలువలో తీసుకుంటున్నాడు. అది ఓపెన్గానే చేశాడు. కానీ ఇట్స్ నాట్ డూయింగ్ ఎ బిగ్గర్ థింగ్. అది ప్రపంచానికి కాదు, మనకు గొప్పది కానీ గొప్ప లోకంలో పెద్ద విషయం కదా. అదొక శాపగ్రస్తమైన పని. నిజంగా ప్రభు నిజంగా ఆ శిలువ మరణము ఎంత శాపగ్రస్తమైన, అలాంటి మరణము ప్రభు తీసుకున్నాడు నిన్ను హెచ్చించడానికి, నిన్ను దేవునితో సహా పరిశుద్ధులుగా చూడడానికి. పాపం ఎరగని ఆయన పాపముగా చేశాడంటాడు కొరింథీయులకు రాస్తూ పోతుంటాడు. పాపం ఎరగని ఆయన పాపముగా చేశాడట దేవుడు. God is doing it. He gave. Giving is the best way of loving. దేవుడు నిజంగా ప్రేమించాడంటే ఆయన కుమారుని ఆ శిలువలో ప్రాణంగా పెట్టాడు. అది రోమాలకు వెళ్తుంటాడు కదా, తన ప్రియ కుమారుని పణముగా పెట్టిన వాడు మీకు ఏదైనా కూడా తక్కువ చేస్తాడా అంటాడు. వాక్యం అందరి రోజు నీతో నాతో మాట్లాడు. క్రైస్తవుడికి వచ్చినప్పుడు క్రైస్తవుని యొక్క గుణం ఏదంటే ఇచ్చేది. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ టు గివింగ్. అసలు రోజున సహాయం చేసే ఆ గుణము నీలో లేకపోతే you will not get any reward. ప్రభు చెప్పిన మాటలు నేను చెప్పిన మత్తయి సువార్తలోకి వెళ్తే అంటాడు, ఒక మాట చెప్తాడు. ఒక మాట చూద్దాం. 34వ వచనం చూసుకొని ముగించుకుందాం. ఆ సమయం అయిపోయింది. 25వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. ఆ మాట ఒకటి చూసుకుందాం. అక్కడంతా పెద్ద లెంతీగా ఉంటుంది, 45 వరకు అదే ఉంటుంది. 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారితో, ఇప్పుడు ఎటు సైడ్ ఉండాలమ్మా?
ఇటు సైడ్ ఉన్న లేనా? కుడివైపు ఉన్న. రైట్, ఓకే, ఐఎమ్ స్టాండింగ్ దిస్ సైడ్. ఓకే, కుడివైపున ఉన్న వారితో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినప్పుడంట మొదలుకొని ఏమంటున్నా నా కొరకు, వండర్ఫుల్ కార్ అంటాడు. లోకం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు నా కొరకు నా ప్రభువు నా కొరకు ఒక రివార్డ్ పెట్టాడు అక్కడ. I have a reward which has been kept from the starting of the creation. ఆ లోకము మొదలు పెట్టినప్పుడే నా ప్రభువు నా కొరకు ఒక రివార్డ్ అక్కడ పెట్టాడు అంటాడు. చూడమంటాడు దాన్ని సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనడి అంటాడు. కిందికి ఎందుకన్నాడు? కిందికి పోయినా మీరు చదువుకోండి. ఎందుకు ప్రభువా నాకు ఈ రాజ్యము, ఎందుకు ప్రభువా నాకు ఆ రివార్డ్ అంటే, నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దప్పికొని ఉంటిని, మీరు దాహం ఇచ్చారు, వస్త్రహీన ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చాడు, నేను రోగంలో ఉన్నప్పుడు నన్ను చూశారు, నేను చెరలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, కాబట్టి ఎప్పుడు ప్రభువా ఇవన్నీ చేశాము, ఎప్పుడు నీకు ఆహారం పెట్టాం ప్రభా, ఎప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాం ప్రభా, ఎప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాం, ఎప్పుడు నిన్ను చూసాం, ఎప్పుడు నేను దర్శించాం ప్రభా అంటే, ప్రభు అంటాడు మిక్కిలి అలుపులని నా సహోదరులు ఒకరికి చేశావు కాబట్టి నాకు నువ్వు చేసినట్టే. దిస్ ఇస్ ద రివార్డ్. నేను చేసే రహస్యంగా చేసే ఈ యొక్క ధర్మ కార్యముల కొరకు, ఈ యొక్క మంచి కార్యముల కొరకు, ఈ యొక్క సహాయ కార్యక్రమాల కొరకు ప్రభు నాకేమిస్తాడంటే, క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏ పరలోకం అయితే దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడో దానిలోకి పాలి భాగస్తులుగా చేస్తాడు. దట్స్ ద రివార్డ్ గాడ్ సేస్ ఇస్తున్నప్పుడు అంటాడు, మన రివార్డ్ను మనం క్లెయిమ్ చేసుకున్నట్టు సహాయం చేసి ఆ మనస్సు నీకుంటున్నప్పుడు, ఆ క్రీస్తు కలిగిన మనస్సులకు నాకున్నప్పుడు మనం ఆ యొక్క పరలోకాన్ని స్వతంత్రించుకున్నట్టే. అలాంటి క్రీస్తు కలిగిన మనస్సు కలిగి పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించారు. మనం లేచి నిల్చున్న ప్రార్థన, ప్రభుని యొక్క ప్రార్థన ఆశీర్వాదం సెలవుతో నిలుచుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవును నేను గొప్ప దేవుడు, నేను చక్కని మాటలు నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం చేసి, అవునైనా ఏ పార్టీ వారమునైనా మా కొరకునైనా చక్కని మాటలు మీరు ఇచ్చారు. ఇవ్వడం వల్లనైనా ఎంత గొప్ప భాగ్యం ఉందో మీరు మాకు నేర్పించారు. నేను మిక్కిలి అలుపులైన వారికి సహాయం చేసి అట్టి మనస్సు క్రీస్తు కలిగిన మనస్సు, ఎందుకంటే కనికరంగల దేవుని ఆరాధిస్తున్నాం, అట్టి కనికరమైన మనస్సుని కలిగి నిత్యరాజ్యమును పొందుకునే భాగ్యం మాకు దయచేయు. ఇతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయు. చేసిన ప్రతి ఒక్క బిడ్డన సంఘంలో బిడ్డన ఆశీర్వాదాన్ని నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.